అమ్మా మన ఇల్లు బిగ్ బాస్ లేకుంటే ఎంత మంచిగా ఉండే. అరే మన ఇల్లు కూడా బిగ్ బాస్ లాగా ఉందనుకో. అలా నేను ఫస్ట్ ఎలిమినేట్ చేసేది నిన్నరా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అమ్మా కాలేజ్ ఫీజు కట్టాలే, రేపు లాస్ట్ డేటు. నీ పిన్ని మనకు డబ్బులు ఇచ్చేది ఉందిరా, ఫోన్ చేసి ఫోన్ పే చేయమను. హలో హలో పిన్ని. బాగున్నాను పిన్ని, మీరు బాగున్నారా? సరే ఇంకేంటి విశేషాలు? పిన్ని మీరు మాకు డబ్బులు ఇవ్వాలన్నట్టు కదా, అమ్మ చెప్పింది. నేను కాలేజీ ఫీజు కట్టుకోవాలి. పిన్ని ఆ డబ్బులట ఫోన్ పే చేయండి, అమ్మ చేయమని చెప్పింది. సరే 5 నిమిషాల్లో ఫోన్ పే చేస్తా. మీ అమ్మ నా డబ్బులు సెట్ చేసుకోమని చెప్పరా. ఉంటాను. థ్యాంక్స్ పిన్ని. అమ్మా సౌండ్ వచ్చింది, డబ్బులు వేసింది పిన్ని. అమ్మా ఇదేంది 10 రూపాయలు వేసింది పిన్ని. వేసిందా? అంతే మనకు రావాల్సినవి. మనకి 30 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు అప్పుడు ఇచ్చింది, ఇంకా 10 రూపాయలు ఇప్పుడు ఫోన్ పే చేసింది. అరే చిట్టి డబ్బులు లెక్కలు చెప్తా, ఒకసారి బుక్ పెన్ తీసుకోరా. సరే అమ్మా చెప్పు. సరే నోట్ చేసుకోరా. రేణుక 1000 రూపాయలు, జ్యోతి 2000, శోభ 3000. వేసిన వారా? ఏంటి లెక్కలేమంటే మంత్రాలు వేస్తాడు. ఏంటి ఆ లెక్కలేమంటే మంత్రాలు చదువుతాను? అమ్మా అది కాదే, దీని అబాకస్ అంటారు. ఏంటి అబ్బాస్ కట్టింగా? అబ్బాస్ కాదే, అబాకస్ అబాకస్. అమ్మా వీటిని ఏళ్ళతోనే లెక్క పెడతారే. సరే ఏం కట్టిందో ఏమో కానీ మొత్తం ఎంత అయిందో చెప్పరా. 6000 అయితే మళ్ళీ ఎందుకు కొట్టినవే? 6000 కాదు, 6500. 1 2 3 6000. నేను చెప్పింది చిట్టి డబ్బులు, మరి దాని వడ్డీ కలిపేవారా? వడ్డీ కలిపితే 6500. మళ్ళీ ఇంకేమో అబాకస్ కట్టింగ్ అంట. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అరే నిన్న పక్కింటి అమ్మాయిని అడిగిన, వాళ్ళ అమ్మాయిది అని అడిగితే ఆ పిల్ల ఏమైందంటే ఐడోన్నా అంది. ఐడోన్నా అంటే ఏందిరా? నాకు తెలియదమ్మా. దున్నపోతూ నేను దానికి దీనికి పెట్టి డబ్బులకి అంతా ఖర్చు చేసి చదివించే ఎందుకారా? ఐడోన్నా అంటే ఏందిరా చెప్పురా. నాకు తెలియదమ్మా. లక్షలు పెట్టి ఎందుకారా చెప్పురా. మరే మరో మాట్లాడు. అదే అది కాదమ్మా. మరేంది? మళ్ళీ పంపించుకుంటా. అమ్మా ఇలా సండే కదనే, ఏం కూర చేసాం? ఒరే అన్నమే వండిందా, ఇంకేం కూర వండలే. అదేంటమ్మా? ఇవాళ సండే అంటే మీ మామ చికెన్ చేస్తాడు, అందుకే ఈ రోజు కర్రీ వండలే. నువ్వు పోయి మీ మామ వారి ఇంట్లో తిని మీ మామకి వావ్ చికెన్ బాగుందని చెప్పి నాకు కూడా కొంచెం పట్టుకోదా గిన్నెలా. సరేలే ఒక గిన్నె అయితే తీసుకొస్తా. నేను నీకు ఒక పెద్ద టిఫిన్ బాక్స్ ఇవ్వడం, నువ్వు చూసి షాక్ అవ్వడం, ఇదంతా నార్మల్ ట్రైనింగ్ రా, ఇదంతా పాతది. అందుకే నువ్వు మీ మామ వాళ్ళ ఇంటికి పోయి ఒక పెద్ద గిన్నె అక్కడనే వెతుక్కొని అలా పట్టుకొని రా. అమ్మా ఒకవేళ మామ చికెన్ చేయకపోతే పరిస్థితి ఏంది? ఓరే మీ అమ్మ అంత పిచ్చి అనుకున్నావారా? నేను పొద్దున్నే మా అమ్మకి కాల్ చేసి అడిగిన వాడు ఏం కర్రీ చేసుకున్నాని. మా అమ్మ చికెన్ అని చెప్పింది, అందుకే గ్యారెంటీతో నీకు చెప్పిన. సూపరే, పెద్ద గిన్నె తీసుకొస్తా.